2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? వారు వన్ సైడ్ అయ్యింది అంతేనా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తామన్నా దేన్ని చూడడానికి వెళ్తాం? హీరోని చూడడానికి వెళ్తాం. ఇక్కడ అలాగే ఉంది కదా ఏపీలో పొలిటికల్స్, నలుగురు ఒకవైపు ఒకడు ఒకవైపు. అక్కడ హీరో అక్కడ ఎవరున్నారు? అక్కడ నలుగురు విలన్ల మధ్య హీరో ఒకడు ఉన్నాడు. విలన్లు ఎవరు? చంద్రబాబు, ఏబిఎన్, TV5, పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. పవర్ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గద్దె దించేస్తాను, జగన్ ఇంటికి పంపిస్తాను అంటున్నారు కదా. ఎవరు? మీరు జగన్ ని గద్దె దించడం నా పని. ఈసారి 2019లో కూడా అలా అన్నాడు కదా అన్న. శాస్త్రం గీసరం అన్నాడు. బాహుబలి డైలాగులు కొట్టాడు. ఏమైంది? జరుగుతుంది. అదే 2019లో కూడా అన్నాడు. 175కి 151 వచ్చినాయి. వారు వన్ సైడ్ అయ్యింది అక్కడ. ఈసారి 175కి 175 వస్తాయి ఈసారి. అంటే చంద్రబాబు గారు బయటకు వచ్చారు, నిజం గెలిచిందని కూడా మాట్లాడారు. నిజం గెలవాల, రోగం గెలిచింది అక్కడ. ఆయనకు వచ్చింది ఒక రోగం వచ్చింది పాపం. ఏదో ఆపరేషన్ అంటే ఇంకా తప్పదుగా కోర్టు వాళ్ళకి ఇవ్వాలి కదా అని ఇచ్చారు. అంతేగాని నిజాయితీగా ఏమి అవ్వలే కదా బెయిల్. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఎలక్షన్స్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఆయన 2014లో చాలా మేనిఫెస్టోలు ఇచ్చారన్న. ఒకటి కూడా నిజం చేయలేదు. అది ఒకటైనా నిజం చేస్తే జనాలు నమ్ముతారు. జనాలు నమ్మాలంటే మరి చెయ్యాలి కదా. నమ్మలేదు, చేయలేదు. జగన్ చేస్తున్నాడు, మళ్ళీ 2024లో గెలుస్తాడు. అంతే. వన్ సైడే, వారు వన్ సైడే. అది డబ్బులు వచ్చినాయి మాకు, ఇల్లు వచ్చేసింది. మైనార్టీలకి ఇంత ముందు అసలు రిజర్వేషన్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, పరిపాలన అయితే బాగుంది. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? మేము కానీ జగనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగిలిన తర్వాత ఇంకా చెప్పలేము. మైనార్టీలు అందరి సపోర్ట్ ఎవరికి అంటారు? మైనార్టీ సపోర్ట్ వల్ల జగన్కే ఉంది సార్. జగన్కే ఉందా? అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా? అన్ని పథకాలు ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు సార్. ఏమేమి పథకాలు వచ్చాయి? మీకేం లబ్ధి పొందింది? నాకు అమ్మఒడి వచ్చినాయి, ఫీ రియంబర్స్మెంట్ వచ్చినాయి, జగన్ ఇవి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఇళ్ల స్థలం కూడా వచ్చిందా? అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారమ్మా? మాకేమీ ఇవ్వలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఏమి రాలేదు. ఇప్పుడే బాగుంది. మళ్ళీ జగన్ వచ్చిన కాడ నుంచి మాకు చాలా బాగుంది. ఇచ్చారమ్మా? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. అన్నీ లేదండి, మాకేం రాలేదు. ఇప్పుడు ఇల్లు స్థలం వచ్చింది, పింఛన్ వస్తుంది, మళ్ళీ 1850 వేస్తున్నారు. అన్ని సౌకర్యంగా ఉంది. లేదండి, లేదు. మేము అసలు ఫస్ట్ నుంచి జగనే మాకు. అవును. కాదు, చాలా బాగుంది. జగన్ గారే గెలవాలి. అన్న, నా పేరు రవికుమార్. నేను తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్. నేను ఒక ఆటో డ్రైవర్ని, ఓటీ అసిస్టెంట్ని. నేను అన్ని వర్కులు చేస్తాను. నేను అంతకుముందు ఆటో తోలినప్పుడు కూడా జగనన్న అదే ఆటో సురక్ష అదే చెప్పారు కదా, ఆటో వాళ్ళకి డ్రైవర్లు నాకు ఇచ్చారు. ఆ టైంలో నాకు పోయింది. ఓకే, రైట్ వదిలేండి. ఈ రోజుకి నేను లబ్ధి పొందాను. నాకు మంచి జరిగింది. నా పిల్లలు చిన్నపిల్లలు, నా పిల్లలు LKG అనమాట. రేపొద్దున నా పిల్లలు ఎదిగితే ఇదే గవర్నమెంట్ ఉంటే 5 సంవత్సరాలకి రేపు నా పిల్లలు 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ వస్తారు. వాళ్ళకి జగన్ అమ్మఒడి వస్తుంది కదా. ఆ అభిమానం మీద పక్కగా మేము జగన్ గెలిపించుకుంటాం అన్న. ఎవరు సవాల్ ఇచ్చినా కానీ ఆయనకి ఇంటర్వ్యూలో సమాధానం ఎవరైనా సరే. లోకేష్ కానీ, ఈ పవన్ కళ్యాణ్ కాదు, బావాలా కళ్యాణ్ కానీ ఎవరైనా కాపులు అన్నారు. మేము అమ్మగారు పెద్ద కాపులు, మా నాన్నగారు పెద్ద మాది గారు. నేను ఇంటర్ కాస్ట్. ఈయన కాపులు ఓట్లు వేసుకొని ఎలా పడతారు ఓట్లు? కాబట్టి మేము ఎప్పటికీ ఆయనకి సపోర్ట్ చేయము కూడా, పక్కగా సపోర్ట్ చేయము. జై జగనన్న, జగనన్నకి మేము సపోర్ట్ చేస్తాము. ఆయన సామాజిక వర్గాలని నేను ఎస్సీని, మా అమ్మగారు కాపులు, కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. కానీ ఈ పాలకనానికి, ఈ పులియారి గాడికి ఎవరు మేము చేయము. లోకేష్ గారు పెద్ద బెల్లాగాడు, మాకు తెలుసు. వార్డు మెంబర్ కూడా గెలవలేడు, మాకు తెలుసు. అయితే అది మేము ఒప్పుకోగలం. వార్డు మెంబర్ కూడా గెలవని మనిషి ఆయన్ని మాట సాయలేదు. కాబట్టి మేమంతా జగన్ అవసరం. రేపొద్దున పక్కాగా రేపొద్దున అందరూ కొట్టగా జగన్ శృతి నివాసం పెట్టారు. శృతి వనం, అంబేద్కర్ శృతి నివాసం
రేపొద్దున ఓపెన్ చేస్తారు. మాకు మా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి మా గొప్ప అది కాబట్టి మేమందరికీ ఎవడో చేయలేదు, ఆయన చేస్తాడు పక్కా చేస్తాడు. రేపు వెళ్ళేది జగనన్న, పక్కా జగనన్న, జై జగన్. జగన్ గారు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ముస్లిమ్స్కి అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఓకే. 175 ఓట్లు కావాలి, చాలా గొడవపడుతున్నాం. మైండ్ ఇంకా చేయాలని మేము కూడా చేస్తున్నాం. ఏంటంటే కానీ వాళ్ళ పనులు కానీ మసీదులు కానీ బాగా చేస్తున్నారు. ఓకే. ఇంకా చేయాలని ఇంకా కొంచెం ఎక్కువ మా ముస్లిం మీద కొంచెం జాగ్రత్త ఇస్తే ఇంకా బాగుంటుంది. మా కోరిక. చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా చేశారండి? చంద్రబాబు గవర్నమెంట్ వస్తే ఇంత పరిపాలన రాలేదు. ఓకే. ఈ గురించి కొంచెం బాగా ఇంతకుముందు అంటే ముస్లిమ్స్కి అసలు రిజర్వేషన్ అనేది ఉండేది కాదు. అంటే ఫస్ట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. నెక్స్ట్ ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది తండ్రి గారు? మాకు చాలా బాగుంది సార్. ఓకే. టీడీపీ గవర్నమెంట్ అయితే అంతగా రాలేదు. ఓకే. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మటుకి బాగా పరిస్థితులు తీసుకొచ్చారు. ఇది కూడా ఇంకొంచెం పెంచారు. ఇంకా నెక్స్ట్ సీఎం కూడా ఇంకా పెంచాలని చెప్పి మాకు చాలా కోరిక. 2024లో జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, అటు సైడ్ పొత్తులతో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన కొద్దిగా వచ్చిన 1 ఆర్మీ కాబట్టి ఆ సింగిల్ గానే వస్తారు. ఎవరు 3,600 కిలోమీటర్లు వచ్చారు కాబట్టి పాదయాత్రలో సింగిల్ గానే వచ్చారు. ఎవరు అర్థం లేకుండా మళ్ళీ కూడా 175 రావాలని చెప్పి మేమంతా అల్లా దీక్షలో కూడా ప్రార్థన జరుగుతుంది. మీ మైనార్టీలు అందరూ ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు 24? మా మైనార్టీ సపోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. ఓకే. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా బాధ్యతగా రావాలని మేము చాలా కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది చాలా మంది ఈ రోజు తెలిసింది. ఇంకా కొంచెం 4 రోజులు తెలుసుకుంటే బాగా వచ్చేది. ఓకే. తెలిసి కూడా 3 days 4 days అయింది. ఇంకా కొంచెం ముందు తెలుసుకుంటే ఇంకా బాధ్యతగా ఓకే. ఇంకా వచ్చేవాడు. ఫైనల్గా 24లో జగన్ గారే అంటారు. సమస్య లేదు దాంట్లో. జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది సార్? ఓకే. ఓకే. మీ ముస్లిమ్స్ అందరికి కూడా పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మఒడి కానీ పేద విద్యార్థులు చదువుకోవడం కానీ జరుగుతుంది. మీ దాంట్లో కూడా ఉన్న పేదవాళ్ళు చదువుకుంటారు, ఎలా అనిపిస్తుంది? మీ దాంట్లో ఇస్తున్నారు, తర్వాత మసీదుకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే. మా మోదీకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే. పథకాలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ కూడా వాళ్ళు ఎన్ని పొత్తు పెట్టుకున్నా ఏమవ్వదు. నెక్స్ట్ సీఎం మాత్రం వస్తారు. అండ్ వాళ్ళు చూస్తే మరి పవన్ కళ్యాణ్ మీ అందరం ఏకమైపోయాం, ఇక తిరుగులేదు, మాకు జగన్ గారిని ఓడించడమే మా లక్ష్యం అంటారు. మీరేమంటారు? ఏం కాదండి, ఎందుకంటే మైనార్టీ ఓట్లు మొత్తం ఓకే. మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు. ఓకే. చంద్రబాబు గారు కూడా రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చారు, యుద్ధం మొదలైంది అంటారు. ఇది ఏమంటారు దాని గురించి? ఓకే. తెలియదు. లోకేష్ పాదయాత్ర గురించి అయ్యా ఎఫెక్ట్ పడతాయి జగన్ గారికి? ఓకే. అంటే చేసిన పథకాలే చేస్తాయి. నమస్తే. వెళ్ళామండి సీఎం దగ్గరికి. సార్ చేస్తా అన్నారు, హెల్ప్ చేస్తా అన్నారు. బాబుకి ఫ్రీగానే కిడ్నీ మార్పిడి అంతా ఫ్రీగా చేస్తాము, ఎల్ఓసి లేకపోయినా కూడా అమౌంట్ ఇచ్చి చేయించమని చెప్పారు. 1 lakh మా బాబుకి ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పారు. బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయండి, వాళ్ళ డాడీ ఇస్తానన్నారు. దానికోసం వచ్చామండి, సహాయం చేస్తారేమో వచ్చి చెప్పారు, మాట ఇచ్చారు. సాయం చేయమంటే దూరంగా ఉంటారు. అలాంటి జగన్ గారి భరోసాని ఇచ్చారు కాబట్టి ఆ భరోసా మీకు ఏమనిపిస్తుంది? అంటే చాలా కొంచెం గుండె బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నాకు ఒక బాధగా ఉంది, ఆ బాధ తగ్గినట్టు అనిపిస్తుందండి. అది పూర్తిగా అయ్యిద్ది అని అనుకుంటున్నాను, ఆ దేవుడి దయ వల్ల అనుకుంటున్నాను. జగన్ గారు మాట ఇచ్చారండి, ఇచ్చారు. బాగానే అనిపిస్తుంది. జగన్ గారు చేస్తున్నారు, తెలుసా? ఎవరు చేస్తున్నారు? జగన్ గారు. మీరు చెప్పండి, మీ కుటుంబానికి ఇలాంటి మంచి ఆర్థిక సాయం ఇచ్చారు కదా, రేపు రానున్న రోజుల్లో జగన్ గారిని గెలిపించుకుంటారు? గెలిపిస్తామండి. మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ జగన్ అన్నకే ఓటు వేయమని చెప్తానండి. ఓకే. అంటే ఇలా లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు కాబట్టి, ప్లస్ కొన్ని ఆయన చేసేవి ఉన్నాయి కదా పథకాలు, అవి కూడా బాగున్నాయి కాబట్టి నేను 10 లక్షల పైన ఖర్చు పెట్టానండి బాబుకి.
బాబుకు 10 సంవత్సరాలుగా ఉందండి ప్రాబ్లం. ఆర్థికంగా కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన డబ్బులు మేము కష్టపడే డబ్బులన్నీ అలాగే కొన్ని ఇల్లు ఉంటే దాని మీద అమౌంట్ తీసుకొచ్చి ఇంకా అలా చేస్తూ ఉన్నాము. ఈరోజు జగన్ గారికి ఒక రకమైన భరోసాను ఇచ్చారు. అవునండి, సార్కి ఏం చెప్తారు కదా సార్ ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తానండి, దండం చెప్తాను, నమస్తే చెప్తాను. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నమస్తే చెప్తాను. సీనన్న మీకు వెంటనే స్పందించారా? సీనన్న స్పందించకపోతే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ప్లస్ నాకు కరిమిలా గారు కూడా హెల్ప్ చేశారండి. ఇక్కడ వరకు రావడానికి కూడా నాకు కరిమిలా గారు ఆ తర్వాత అది సీనన్నని మళ్ళీ గెలిపించుకుంటారా? సీనన్నని కూడా గెలిపించుకుంటామండి.